దాని 10 మంది బయటికి రాలా. మీరు రిజైన్ చేయించండి, ఇప్పుడు కూడా ఒప్పుకుంటాం మేము. మా ముఖ్యమంత్రి గారు అదే వస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని. బీఆర్ఎస్ బీజేపీ కూడగట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూసుకుంటామండి. తెలుసు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, అందుకే ఎమ్మెల్యేలు ఇవాళ వస్తున్నారు కదా. ప్రభుత్వాన్ని కూలగొట్టడం బాధ్యత. కంక్లూడ్ చేద్దాం విజయ్ గారు, మీ ఫైనల్ వర్డ్స్. 50 సార్లు ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసింది, 50 సార్లు. లింగం యాదవ్ గారు కంక్లూడ్ చేద్దాం. విజయ్ గారు మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి? మేడం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది, బుల్డోజ్ చేసి సమాధానం లేక, చెప్పేదానికి అవకాశం లేక, ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి విజయ్ గారిని మాట్లాడివ్వండి. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు కదా. ఓకే, తెలంగాణకు మీరు ఏం చేసిరో చెప్పండి. మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నేనేం చేయాలి? తెచ్చింది కాంగ్రెస్, చదువుకో మరి, పోయి కాన్స్టిట్యూషన్ చదువుకో, తెలుస్తుంది. ఎప్పుడు తెచ్చినా ఏం మేడం ఇద్దరు ఎమ్మెల్సీ తెలుస్తారా? ఏం చేయకపోతే ఏం మాట్లాడతారు? వెళ్ళిపోయేది ఏంటో ప్రజలు చూపిస్తారు. 10 మంది తీసుకొచ్చి రాజీనామా పెట్టించి మీ యాంటీ డిఫెక్షన్ లా ఎంత గొప్పగా పనిచేస్తుందో చూపించండి. లేకుంటే పిచ్చి మాటలన్నీ ఎందుకు మాట్లాడము? మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని మాట్లాడతాడు అన్ని పనికి మానే మాటలు. ఈడనేమో మీరు మళ్ళీ కండువాలు కప్తారు. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చేమో మీరు మంత్రి పదవులు ఇస్తారు, మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు, మీటింగులు పెడతారు. మీరు ఆడ గెలిచిన వాళ్ళకి ఈడ టికెట్లు ఇస్తారు, ఈడ గెలిచిన వాళ్ళకి ఆడ టికెట్లు ఇస్తారు. వాళ్ళ గెలిచిన వాళ్ళకు వీళ్ళు మంత్రి పదవులు ఇస్తారు, వీళ్ళలో గెలిచిన వాళ్ళకి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారు. మళ్ళీ గొప్పగా మేమేదో బీకినామని చెప్పి యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది మేమే, రాజ్యాంగాన్ని కాపాడుతుంది మేమే. బుద్ధి రావట్లేదు. కనీసం ఇతరులకు మోడరేట్ ఉండే ఒక చూస్తున్న తెలంగాణ లాంగ్వేజ్ బీజేపీ సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడతారు, పీకిరవని మాట్లాడొచ్చా? ఒక డిబేట్ లా ఇది పద్ధతి? ఇది చెప్పండి. ఎమోషన్ అవుతున్నారు విజయ్ గారు, కొంచెం ఎమోషన్ అవుతున్నారు. లింగం యాదవ్ గారు అంతే. విజయ్ గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ మనం మాట్లాడొద్దు, మీరు మాట్లాడారు. ఆదర్శం ఉండాలి, ఆదర్శం ఉండేటోళ్ళు ఇట్లా మాట్లాడతాం, మేము కూడా మాట్లాడతాం.